హిందూ దేవుళ్లలో ఎవరికి పూజలు చేసినా ఆ ప్రతిమలను ఇంట్లోనే పెట్టుకుంటాం. కానీ ఒక్క వినాయకుణ్ణి మాత్రమే నిమజ్జనం ఎందుకు చేస్తాం? దీని వెనుకున్న కారణం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైనది. ఏటా వర్ష ఋతువు చివర్లో భాద్రపద శుద్ధ చవితి నాడు వస్తుంది ఈ పండుగ. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకొని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతి అయిన హస్త వినాయకుని జన్మ నక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చని వంటే చాలా ఇష్టం. వినాయకునికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనను గరికతోనూ వివిధ ఆకులతోనూ పూజిస్తారు. గణేశుని మట్టితో చేయడం వెనుక కూడా ఒక విశేషం ఉంది. ఈ కాలంలో జలాశయాల్లో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్టు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. మట్టితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికంటితే మంచిది. ఒండ్రు మట్టిలో నానడం శరీరానికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతూ ఉంటారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రు మట్టిని వాడడం మనకు తెలిసిందే. షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకడం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. 9 రోజులు విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచటం వల్ల ఇంట్లో గాలి ఔషధ గుణాన్ని పంచుతుంది, ఎంతో మేలు చేస్తుంది. ఇక వినాయకుడిని దగ్గరలో ఉన్న చెరువు, నది లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టుగా ఈ కాలంలో నదులు, చెరువులు నిండుగా కళకళ్లాడుతూ ఉంటాయి. మట్టి విగ్రహాల్ని పత్రిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి. అసలు నిమజ్జనం ఎందుకు అంటే 10 రోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థము అంటే పంచభూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ నిర్జీవ పదార్థము మధ్యలో ఎంత వైభవంగా ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే, దేని మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే ఈ పద్ధతిని అవలంబించారు మన పూర్వీకులు. అలాగే వినాయక నిమజ్జనంపై ఓ పౌరాణిక కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం భూలోకానికొచ్చి వినాయకుడు 10 రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, 10 రోజులు పూజలందుకుని తిరిగి కైలాసానికి రమ్మని తన తల్లి పార్వతీదేవి పంపినట్టుగా పెద్దలు చెబుతూ ఉంటారు.